ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నీతివంతమైన నిజాయితీ గల పొలిటీషియన్ ఎవరు అంటే ఎవరైనా టక్కుని చెప్పే పేరు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్‌కి డబ్బు కోసమో, పదవి కోసమో రాలేదు ఆయన. ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. ఇది ఆయనే చెప్తారు. జన సైనికులు కూడా చాలా బలంగా నమ్ముతారు. వాస్తవం కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఎవరైతే తన సైన్యం అని అనుకున్నారో, ఎవరైతే తన వెంట నిజాయితీగా అడుగులు వేస్తారనుకున్నారో వాళ్ళే ఆయన పరువు తీస్తున్నారా అనేది ప్రశ్న. నిజంగా ఈ అంశం పసిగట్టిన వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే బాధపడుతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పరువు తీస్తున్నారు, మీరు నిజాయితీగా ఉండండి అని. లేదు, ఆ కోవకు చెందిన వాళ్ళైతే సమర్థించుకుంటున్నారు వాళ్ళని. అది వేరే, ఇంకా దాన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఆయన మొదటి నుంచి పోరాడుతున్న పోరాటం దేని మీద? అక్రమ రేషన్ బియ్యం తరలింపు మీద. ఎక్కడ అక్రమంగా తరలించడానికి వీల్లేదు, అది పేదల బియ్యం, వాళ్లే తినాలి అనేది మంచి ఉద్యమే. దానికోసం ఏకంగా పోర్టు వరకు వెళ్ళారు, సీజ్ ద షిప్ అన్నారు, చాలా వైరల్ అయింది అప్పట్లో. అయితే ఇప్పుడు తాజాగా ఏమైనా అక్రమ రేషన్ బియ్యం తరలింపు అనేది, అక్రమంగా తరలింపు రేషన్ బియ్యం అనేది ఏమైనా ఆగిందా? ఎక్కడా ఆగలేదు. అన్ని జిల్లాల వ్యాప్తి. ఇప్పుడు తాజాగా ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం దగ్గర గొల్లపురంలో నేను అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేస్తే జన సైనికుడు ఒక వ్యక్తి ఫోన్ చేసి, లేదు మీరు అతను వదిలేయండి అని చెప్పారట. అంటే అక్కడ అక్రమ తరలింపుని సమర్థిస్తున్నట్ట అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి పరువు తీయడం కాదు. నిజమైన జన సైనికుడు అయితే ఏం చెప్పాలి? లేదు, వాడిని అరెస్ట్ చేసి లోపలేయండి, ఇది దీనికి మేము వ్యతిరేకం, ఇలాంటి వాటికి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే మేము ఊరుకోం, మా నాయకుడే ఊరుకోడు, మేము కూడా ఆయన బాటలో నడుస్తామని చెప్పాలి. అంతే తప్ప లేదు మేము అధికారంలో ఉన్నాం వదిలేయండి అయిందంటే, అంటే అక్రమాన్ని అక్కడ జనసేనలో ఒక సైనికుడు, ఒక కార్యకర్త, ఒక నాయకుడు సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క. ఇది పవన్ కళ్యాణ్ గారి పరువు తీయడం కాదా? పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటివరకు ఒక అవినీతి మచ్చ అనేది లేదు. ఆ మచ్చ క్రియేట్ చేయడానికి ఇలాంటి వాళ్ళు నాంది పలుకుతున్నట్టు కాదా? ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారంటే తెలిస్తే తీసుకుంటారు, వదిలేరు. కాకపోతే ఆయన దాకా వెళ్తుందో లేదో తెలియదు. కాకపోతే నాట్ ఓన్లీ పిఠాపురం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరుగుతుందా లేదంటే ఎక్కడెక్కడ పట్టుబడుతున్న బియ్యమే దానికి నిదర్శనం. జరుగుతున్నాయా లేదా అనడానికి. దీనికి పాపం ఆ పార్టీకి సంబంధించిన, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రేషన్ బియ్యం తరలించకుండా, అక్రమంగా తరలించకుండా చాలా ప్రయత్నాలే చేశారు. బస్తాల మీద క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయడం కానీ, రకరకాలు ఆ ఎండిఓ వాహనాలు తీసేయడం కానీ, ఇవన్నీ కానీ అవన్నీ ప్రత్యామ్నాయం కాలేదు. ఎందుకు అంటే చాలామంది అమ్మేసుకుంటారు రేషన్ బియ్యాన్ని, వాళ్ళు తినరు. తినలేనప్పుడు ఖచ్చితంగా అలాంటి బియ్యం కొనుక్కుని కొంతమంది వ్యాపారం చేసుకుంటారు. అది ఆఫ్రికాకి పంపిస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మరి దీని మీద సీరియస్గా దృష్టి పెడతారా పవన్ కళ్యాణ్ గారు అనేది చూడాలి.